మీలో ఎవరికైనా క్రెడిట్ కార్డ్ యూజ్ చేసే అలవాటు ఉంటే ఈ వీడియో వాళ్ళకి బాగా యూస్ అవుద్ది. ఎందుకంటే నిన్న నాకు ఒక మెసేజ్ వచ్చింది. లైక్ చూపిస్తాను క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ నుంచి. మీకు 5500 పాయింట్స్ వచ్చాయి, రిడీమ్ చేసుకోండి, ఈ రోజే లాస్ట్ రోజు రిడీమ్ చేసుకోవడానికి, ఏదన్నా గిఫ్ట్ వాచర్ రిడీమ్ చేసుకొని చెప్పి మెసేజ్ వచ్చింది క్రెడిట్ కార్డ్ నుంచి. అండ్ కింద లింక్ ఉంది, ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు ఏదైనా గిఫ్ట్ రిడీమ్ చేసుకోవచ్చు అని చెప్పి ఆ పాయింట్స్తోని. సరే కదా, ఈ రోజు లాస్ట్ రోజు కింద ఇండికేట్ చేశాను అనమాట. అలా 5500 పాయింట్స్ ఉన్నాయి క్రెడిట్ కార్డ్ పాయింట్స్, అవి మీరు రిడీమ్ చేసుకోకపోతే ఈ రోజు ఎక్స్పైర్ అయిపోతాయి. సో ఏదైనా గిఫ్ట్ వాచర్ మీరు గిఫ్ట్ కానీ గిఫ్ట్ వాచర్ కానీ ఏదన్నా రిడీమ్ చేసుకోవచ్చు అని చెప్పి కింద లింక్ ఒకటి ఇచ్చాడు. సరే రిడీమ్ చేసుకోవచ్చు, ఖాళీగా ఉన్నాం అని చెప్పి నేను లింక్ ప్రెస్ చేశాను. లింక్ ప్రెస్ చేసేసిందే చాలా మనకి ఆప్షన్స్ ఉంటాయన్నమాట. లైక్ షూ పెట్టుకోవచ్చు, సిజరు, కుక్కరు, ఇలాంటి చాలా గిఫ్ట్ ఐటమ్స్ ఉంటాయి. సరే కుక్కర్ అలాగే మనకు యూస్ అవుతుంది కదని చెప్పి కుక్కర్ రిడీమ్ చేద్దని చెప్పి కుక్కర్ మీద ప్రెస్ చేశాను. ఆ ఫోటో పిక్ మీద ప్రెస్ చేశానే మీకున్న 5000 క్రెడిట్ పాయింట్స్తో పాటు ఎక్స్ట్రా 90 రూపీస్ పే చేయాలి, అప్పుడు మీకు ఈ కుక్కర్ రిడీమ్ చేసుకుని అవుతుంది అని చెప్పి ఇచ్చాడు. అది కింద మళ్ళీ ఇంకో లింక్ ఉందన్నమాట. సో ఆ లింక్ ఓపెన్ చేసిన వెంటనే అక్కడ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, లైక్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిందే ఆ మనీ 90 రూపీస్ కట్ అవుతాయి. వెంటనే మీకు ఆ గిఫ్ట్ వాచ్ 1 వీక్లో మీ ఇంటికి వస్తుంది గిఫ్ట్ అని చెప్పి అన్నాడు. సరే 90 రూపీసే కదా, 90 రూపీస్కి ఈ పాయింట్స్ పోయినా మనకు కుక్కర్ వస్తుంది కదా అని హ్యాపీగా నేను క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేశాను. ఓటీపీ వచ్చింది. సరే ఓటీపీని ఎంటర్ చేస్తున్నాను. ఆల్రెడీ 6 డిజిట్స్ ఉంటాయి ఓటీపీ, 4 డిజిట్స్ ఎంటర్ చేశాను. ఇంకో 2 డిజిట్స్ ఎంటర్ చేస్తున్నప్పుడు చూస్తే కిందన ఇక్కడ చూడండి ఎస్ఏఆర్ 10,000 ఉంది. దీంట్లో ఎస్ఏఆర్ 10,000 ఉంది అని చెప్పి గూగుల్లో టైప్ చేశాను. ఎస్ఏఆర్ అంటే ఏంటండి? ఎస్ఏఆర్ అంటే సౌదీ అరేబియా రింగెట్స్ అంట. సౌదీ అరేబియా రింగెట్స్ 10,000 కట్ చేస్తున్నాడు. యూజువల్గా 1 సౌదీ అరేబియా రింగెట్ ఇండియన్ రూపీస్లో 22 రూపీస్ అనమాట. అంటే 10,000 రూపీస్ సౌదీ అరేబియా రింగెట్స్ అంటే ఇండియన్ రూపీస్ 2,22,000. సో 2,22,000 అదే దొబ్బేదో ప్లాన్ వేసాడు. ఆ లింక్ ఎవడైతే పెట్టాడు. సో అంటే మీకు డౌట్ రావచ్చు, క్రెడిట్ కార్డులో అంత అమౌంట్ ఉండదు కదా, కట్ అవ్వదు, సో ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ అయిపోవచ్చు అని చెప్పి. ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ అవ్వదు. ఒకసారి ఓటీపీ ఎంటర్ చేస్తే ఖచ్చితంగా 2,22,000 డెబిట్ అయిపోతాయి. అండ్ నెగిటివ్ ఛార్జ్లోకి వెళ్ళిపోద్ది, లైక్ క్రెడిట్ కార్డ్ బిల్ నెగిటివ్లోకి వెళ్ళిపోద్ది అనమాట. మనం ఇంక జీవితాంతం కట్టుకుని ఉండాలి అట్లా. సో నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి క్రెడిట్ కార్డ్ లింక్స్ టెక్స్ట్ మెసేజ్ రూపంలో వస్తే మాత్రం ఎవరు ఓపెన్ చేసుకోవద్దు, రిడీమ్ చేసుకోవద్దు. మీరు అఫీషియల్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఎస్బీఐకి యాప్ ఉంటుంది, అలా యాక్సిస్ బ్యాంక్ యాప్ ఉంటాయి, ఇలా ఏ బ్యాంక్స్ తగ్గట్టు యాప్స్ ఉంటాయి. సో అందులో అఫీషియల్ పేజ్లో వచ్చిన వాటిని మాత్రమే రిడీమ్ చేసుకోండి, లేకపోతే వదిలేయండి, టచ్ చేయకుండా. థ్యాంక్ యూ.